హలో గైస్, ఇప్పుడు యాక్చువల్గా నేను ఆడిషన్స్ కోసం చెప్దాం అనుకుంటున్నాను. అంటే చాలామందికి ఆడిషన్స్ ఏంటి, ఎలా ఇవ్వాలి, ఏంటి అని అంటే మ్యాక్సిమం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా వరకు తెలిసి ఉంటుంది. ఇంకెవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు ప్రాసెస్ ఏంటి, ఆడిషన్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి, అదేంటంటే యాక్చువల్గా మనం ఆడిషన్కి వెళ్ళేటప్పుడు కెమెరా ముందు నిల్చోగానే కొంతమంది నర్వస్ ఫీల్ అవుతారు. సో అది కొంచెం పోవాలి అంటే డైలీ మీరు ఇంట్లో ఏదో కాసేపు ప్రాక్టీస్ చేయాలి. లైక్ కెమెరా ముందు, మొబైల్ ముందు, ఐప్యాడ్ ఉంటే ఐప్యాడ్ ఎక్సెట్రా ఏవి ఉంటాయి ప్రాక్టీస్ చేయాలి. ఆ కెమెరా ఫియర్ పోయిన తర్వాత మీరు నవరసాసులో ఏదో ఒకటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమోషన్ బాగా పలుకుతుంది. అలా మీకు ఏ ఎమోషన్ పలుకుతుందో చూసుకొని దాంట్లో ది బెస్ట్ ట్రై చేయాలి. కొంతమంది కామెడీ బాగా చేయగలుగుతారు, కొంతమంది ఎమోషన్ బాగా చేయగలుగుతారు, కొంతమంది సీరియస్ బాగా చేయగలుగుతారు. సో అలా మీకు ఏది బెస్టో చూసుకొని ఒకటి ఇవ్వాలి. అది ప్రిపేర్ అయ్యి దాంట్లో ది బెస్ట్ వచ్చినంత వరకు ట్రై చేసి ఆ తర్వాత ఆడిషన్కి వెళ్ళాలి. ఆడిషన్కి వెళ్ళాక లొకేషన్లో మనం హడావిడిగా లేకపోతే ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఓకే ఆబ్వియస్లీ ఉంటుంది. బట్ మనం హడావిడిగా ఏం టెన్షన్ పడకూడదు, నర్వస్ ఫీల్ అవ్వకూడదు. ప్రశాంతంగా వెళ్ళి కూర్చోవాలి. అక్కడ వాటర్ ఉంటుంది, ఒక గ్లాస్ వాటర్ తాగి నువ్వు ఏదైతే ప్రిపేర్ అయ్యావో అది ఒకసారి మైండ్లో ప్రిపేర్ చేసుకొని ఆడిషన్కి వెళ్ళగానే లోపలికి వెళ్ళాక కెమెరా ముందు నిల్చొని ఫస్ట్ మీ నేము, మొబైల్ నెంబర్, హైట్, లెఫ్ట్ ప్రొఫైల్, రైట్ ప్రొఫైల్, తర్వాత మీ ఎక్స్పీరియన్స్ అంటే ఏమైనా ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ కానీ, మూవీస్ కానీ, వెబ్ సిరీస్లు కానీ ఏవో ఒకటి చేసి ఉంటారు కదా. సో అవి చెప్పాలి. అవి చెప్పాక అప్పుడు మీకు వచ్చింది చేయండి అని చెప్తాడు. అప్పుడు మీకు వచ్చింది నువ్వు చెయ్యాలి. లేదు నాకు వచ్చింది కాకుండా నీకు పర్టికులర్గా అక్కడ ఏంటి రిక్వైర్మెంట్ తెలియాలి అంటే వాడిని అడగాలి. సార్ ఒకసారి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్తారా, అంటే ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ లేకపోతే ఏ కైండ్ ఆఫ్ ఎమోషన్ కావాలి అని. సో అప్పుడు కొంతమంది ఏంటంటే చెప్తారు, కొంతమంది మీరు చేసే ఆడిషన్ చూశాక నువ్వు దేనికి సెట్ అవుతావు అన్నది వాడికి తెలియదు. అంటే నీలో ఏం టాలెంట్ ఏంటి అని వాడికి తెలియడానికి కొంతమంది చెప్పరు, మీకు వచ్చింది చేయమంటారు. పర్టికులర్గా రిక్వైర్మెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ మీరు అడగగానే చెప్తారు, ఇలా కామెడీ ఉంది, లేకపోతే ఇలా సీరియస్ ఉంది, ఒక పోలీస్ క్యారెక్టర్ ఎక్సెట్రా అని చెప్తారు. అప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీరు వెంటనే ఇంప్రెస్ చేయగలిగితే వెంటనే చేసుకోవచ్చు. లేదు అంటే ఒక 5 minutes టైం తీసుకొని దానికి తగ్గట్టు ఒక పోలీస్ క్యారెక్టర్ లేకపోతే ఒక సీరియస్ యాంగర్ బయటికి వెళ్ళి ఒక 5 minutes కూర్చొని ప్రిపేర్ అయ్యి ఓన్గా వచ్చి ఆడిషన్ ఇవ్వాలి. అంతేగాని సినిమాలో డైలాగ్స్, ఛత్రపతి డైలాగ్స్ లేకపోతే ఏమంటివి ఇలాంటి డైలాగ్స్ ఏవి చెప్పకూడదు. ఒక మూవీలో డైలాగ్స్ ఏవి కాపీ చేయకూడదు. నార్మల్గా మీకు వచ్చినవి మీరు న్యాచురల్గా ఎలా చేస్తారు అన్నదే అక్కడ చూపించాలి. అప్పుడు వాడికి నచ్చితే ఓకే అమ్మ మేము చెప్తాము, వాడికి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకి చెప్పే కామన్ డైలాగ్ అదే, ఓకే అండి థ్యాంక్ యూ మేము చెప్తాము, ఒక 1 weekలో కాల్ చేస్తామని చెప్తారు. సో మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. చెప్తాడో చెప్పడో ఒక ప్రయత్నం అయితే జరిగింది కదా, అదనమాట. ఇవ్వాలి. ఆడిషన్ ఇచ్చి బయటకు వచ్చేసాక దానికోసం ఎక్కువగా ఆలోచించకూడదు, అయ్యిందా అవ్వలేదా, ఒక 1 week అన్నారు కదా, 1 week అయిన తర్వాత ఏమైంది, అది అవ్వకూడదు, వదిలేయాలి. ఇంకోటి చేసుకుంటూ పోతే ఒకవేళ సెలెక్ట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేస్తారు. ఈ ప్రాసెస్లో మన పెర్ఫార్మెన్స్ గట్టిగా రిక్వైర్మెంట్ ఉంటే మనకి మంచి క్యారెక్టర్ పడుతుంది. లేదంటే 1-2 days షూట్ వస్తుంది, కాల్ చేస్తారు, ఎంతో కొంత రెమ్యూనరేషన్ ఇచ్చి పంపిస్తారు. సో అదనమాట ప్రాసెస్.